మనం ధ్యానించుకోబోయే అంశము దేవుని యొక్క కోపమును చల్లార్చేవారు ఎవరు. రాత్రికాల సమయంలో మనము ధ్యానించుకోబోయే అంశము ఏమిటి అంటే దేవుని యొక్క కోపమును చల్లార్చేవారు ఎవరు అన్న అంశాన్ని మనము జాగ్రత్తగా ధ్యానం చేసుకుందాము. సామెతల గ్రంథం అండి, బైబిల్ ఉన్నవారు ప్రతి ఒక్కరూ తెరవవలసిందిగా చూడండి. సామెతల గ్రంథము 16వ అధ్యాయము 4వ వచనమండి. రాజు క్రోధము మరణ దూత, జ్ఞాని అయిన వాడు ఆ క్రోధమును శాంతపరచును. జాగ్రత్తగా విందాం. సామెతల గ్రంథం అండి 16వ అధ్యాయం 14వ వచనంలో రాజు క్రోధము మరణదూత వంటిది అని చూస్తూ ఉన్నాము. రాజుకు కోపం వచ్చిందనుకో, ఆ యొక్క రాజ్యం పరిస్థితి ఏంటంటే ఇంకా మరణదూతని అంట కదా. భయంకరమైనటువంటి కోపాన్ని కంట్రోల్ చేయడానికి ఎవరు ముందు నిలబడలేదు. ఆయన తీసుకునే నిర్ణయము చాలా భయంకరంగా ఉంటుంది. ఆ కోపాన్ని కంట్రోల్ చేయడానికి కొంతమంది కావాలి. అందుకే రాజు క్రోధము మరణదూత వంటిది అని మనం చూస్తూ ఉన్నాము. రాజు కోపం ఎలాంటిదంట? మరణదూత వంటిది. జ్ఞాని అయిన వాడు ఆ క్రోధమును శాంతిపరచును అని చూస్తున్నాం. నువ్వు రాజువైనా కావచ్చు, ఎవరివైనా కావచ్చు, జ్ఞానము కలిగినటువంటి వాడు ఎలా ఉంటాడంట? ఆ కోపమును శాంతపరుస్తాడు. ఆ కోపమును ఎప్పుడైతే మనము శాంతపరుస్తామో, ఎప్పుడైతే ఆ యొక్క కోపమును శాంతపరుస్తామో, ఆ యొక్క రాజు కూడా ఆలోచన చేస్తాడు. ఆయన కోపంలో ఎంత మంది బలవుతారో వారందరూ బ్రతికి బట్ట కడతారు, లేకపోతే అందరూ చచ్చిపోతారు. జాగ్రత్తగా ఆలోచన చేయాలి. రాజు కోపమే అంత భయంకరంగా ఉందండి. ఒక మరణ దూతగా ఉందంట. రాజు కోపం ఒక మరణ దూతగా ఉందంట. చూద్దామండి 19వ అధ్యాయం 12వ వచనం ఇలా సామెత. రాజు కోపము సింహగర్జన వంటిది, అతని కటాక్షము గట్టి మీద కురియు మంచు వంటిది. చూడండి, రాజు కోపము సింహగర్జన వంటిది అని చూస్తూ. రాజు యొక్క కోపం ఎలా ఉంటుందంట? ఒక సింహము యొక్క గర్జన వంటిదంట. అడవిలో తిరుగుతున్నటువంటి ఆ యొక్క సింహము యొక్క గర్జన ఎలా ఉంటుందంటే అడవిని అంతటిని అలర్ట్ చేస్తుంది. ప్రశాంతంగా ఉన్నటువంటి అడవిని అంతటిని ఒక్కసారిగా ఉలిక్కి పరుస్తుంది అన్నమాట ఆ యొక్క సింహ గర్జన. రాజుకు కోపం వచ్చిందనుకో అలాగే ఉంటుంది. దేశం అంతా ఏమవుతుంది? అలర్ట్ అవుతుంది. జాగ్రత్తగా ఆలోచించి. అయితే అతని కటాక్షం ఎలా ఉంటుందంటే గడ్డి మీద కురియు మంచు వంటిది అని చూస్తూ ఉంటాం. ఒకవేళ ఆయన కటాక్షిస్తే, ఆయన కరుణిస్తే ఎలా ఉంటుందంట? గడ్డి మీద కురియు మంచు. ఎంత సున్నితముగా ఉంటుంది ఆ మంచు కదా. మనం చూస్తూ ఉండగానే అలాగే కరిగిపోతూ ఉంటుంది. దాన్ని చూస్తూ ఉంటే చాలా అందంగా కనిపిస్తుంది. ఎప్పుడైనా చలికాలం ఆ యొక్క సమయంలో మనము సిటీ అవుట్స్కట్స్ కానీ లేకపోతే పల్లెటూర్లకు కానీ అక్కడికి వెళ్తే ఆ మంచు అంతా పొలాల మధ్య అలాగే ఉంటుంది. అర్లీ మార్నింగ్ చూడడానికి ఎంతో బాగుంటుంది. రాజు కోపం వస్తే అంత భయంకరంగా ఉంటుంది. ఆయన కటాక్షం అనేది చూపిస్తే, ఆయన కరుణ అనేది చూపిస్తే, ఆయన దయ తలుస్తే అంత నిమ్మలముగా ఉంటుంది, అంత ప్రశాంతముగా ఉంటుంది. జాగ్రత్తగా ఆలోచన చేయగలిగితే బైబిల్ గ్రంథంలో కూడా దేవుడు చాలా మంది మీద చాలా సందర్భాలలో కోపగించుకున్నట్టుగా మనం చూస్తూ ఉన్నాం. ఏంటండి, దేవునికి కూడా కోపం వస్తుందా? ఎందుకు రాదు? ఖచ్చితంగా దేవునికి కోపం వస్తుంది. దేవుని ఆజ్ఞలను గైకొనక, దేవుని మాటను వినకుండా మనకి ఇష్టానుసారమైనటువంటి జీవితాన్ని జీవిస్తే ఆయన కోపం అనేది మన మీద ఖచ్చితంగా రగులుతూ ఉంది. ఇజ్రాయెల్ ప్రజలను ఐగుప్తు నుంచి నడిపించుకొని వచ్చి ఏమండి 10 తెగులను ఐగుప్తు రాజు మీద, ఐగుప్తు ప్రజల మీదకి వేసి ఆ యొక్క బందీ గృహములో నుండి, ఆ యొక్క బంధకాలలో నుండి ఇజ్రాయెల్ ప్రజలు విడిపించుకొని ఐగుప్తు నుండి కానానునకు తీసుకొని వస్తారు.
ఆ కానానునకు వచ్చే యొక్క ప్రయాణంలో ఆ యొక్క ఎర్ర సముద్రాన్ని చీల్చడం అయితే ఏమి, వారి ఆకలిని తీర్చడం అయితే ఏమి, ఆకాశం నుండి మన్నాను కురిపించడం అయితే ఏమి, వారికి పగలు ఎండ దెబ్బ తగలకుండా రాత్రి వెన్నెల దెబ్బ తగలకుండా వారికి ఆ తోడుగా ఉండి దేవుడు నడిపిస్తూ వచ్చాడు. అయితే సీనాయి పర్వతము దగ్గరికి వచ్చినప్పుడు దేవునితో మాట్లాడడానికి, దేవుని యొక్క నిబంధనలను ప్రజలకు తెలియచేయడానికి మోషేని దేవుడు సీనాయి పర్వతం మీదకి పిలుస్తాడు. ఈ విషయం మనందరికీ తెలుసు. అయితే సీనాయి పర్వతం మీదకి వెళ్ళినప్పుడు ఇక్కడ జాగ్రత్తగా ఆలోచించేద్దాం. మోషే ఎప్పుడైతే సీనాయి పర్వతం మీదకి వెళ్తాడో, ఆ సీనాయి పర్వతం మీదకి వెళ్ళినప్పుడు మోషే కిందికి దిగి రావడానికి తడువు చేయగా, తడువు అంటే ఆలస్యం కాగా, ఆలస్యం అవుతుంది ఇక సీనాయి పర్వతం నుంచి కిందికి రావడానికి. అలాంటి సమయంలో కింద ప్రజలు ఏం చేస్తారంటే ఒక పోత విగ్రహాన్ని తయారు చేసుకుంటారు. వారు ఒక పోత విగ్రహాన్ని తయారు చేసుకుంటారు, ఒక దూడను తయారు చేసుకుంటారు. ఆ యొక్క దూడకు బంగారపు యొక్క పోతను పూసుకుంటూ దానిని పూజ చేసుకుంటూ ఉంటారు అన్నమాట. దానిని పూజ చేసుకుంటూ ఏం చేస్తారంటే, ఓయి ఇశ్రాయేలు, ఓయి ఇశ్రాయేలు, నీవే మమ్మల్ని ఐగుప్తు నుండి తీసుకొని వచ్చావు, ఐగుప్తు నుండి తీసుకొని వచ్చావు అని చెప్పేసి ఆ యొక్క విగ్రహానికి ఆరాధన చేస్తూ, ఎవరు తయారు చేసుకున్నారు ఈ యొక్క విగ్రహము? ఇశ్రాయేలు ప్రజలే తయారు చేసుకున్నారు. మన చేతిలో ఉంటది, దేవుని తయారు చేయగలుగుతాము మనం? అంత గొప్ప జ్ఞానం ఉందా? ఊడిపోయినటువంటి వెంట్రుకను అతికించుకోలేనటువంటి వారం మనం. అలాంటిది దేవుణ్ణే తయారు చేస్తూ ఉన్నారండి. ఏదో ఈ రోజుల్లో జరిగేటి కాదు కానీ చూడండి. అయితే జాగ్రత్తగా ఆలోచన చేస్తే ఆ యొక్క పోత విగ్రహాన్ని తయారు చేసుకున్నారు, దాని చుట్టూ తినుతూ ఉన్నారు, తాగుతూ ఉన్నారు. 400 సంవత్సరాలుగా వీరందరూ ఏం చేశారు? బానిసత్వంలో ఉన్నారు, బానిసత్వంలో ఉన్నారు. ఆ యొక్క 400 సంవత్సరాలు ఎలా ఉన్నారు అంటే, ఎవరైనా మాకు సహాయం చేయకపోతారా, దేవుడు మా కన్నీరును తుడవకపోతారా, దేవుడు మా మీద కటాక్షం ఉంచకపోతారా అనేసి ఎదురు చూశారు. ఎప్పుడైతే వారికి స్వాతంత్రం వచ్చిందో, ఎప్పుడైతే వారికి విడుదల అనేది వచ్చిందో, జాగ్రత్తగా వినండి, ఎప్పుడైతే వారికి విడుదల వచ్చిందో ఏం చేస్తున్నారంట? మోషే రావడానికి కొద్దిగా ఆలస్యమైందండి, అంతే. మోషే రావడానికి ఏమైంది? ఆలస్యమైంది. మోషే రావడానికి ఆలస్యమైంది. మీరు ఏం చేస్తున్నారు? ఐగుప్తులో జరిగినటువంటి ఆచారాలన్నిటినీ ఇక్కడ పాటిస్తున్నారు. ఆ యొక్క సీనాయి పర్వతం మీద దేవునితో సంభాషణ చేస్తున్నటువంటి మోషే ఉంటే, సీనాయి పర్వతం కింద ఐగుప్తి ఆచారం అన్నిటినీ ఏం చేస్తున్నారంట? పాటిస్తున్నారు. విగ్రహాన్ని తయారు చేసుకున్నారు, దానికి ఒక పేరు పెట్టుకున్నారు, ఒక బలిపీఠాన్ని పెట్టుకున్నారు, దానికి ప్రాణ ప్రతిష్ఠ చేశారు. ఇవన్నీ చేసిన తర్వాత దానికంటూ ఒక పేరు పెట్టుకొని పూజలు చేస్తూ ఉన్నారు, దాని చుట్టూ తిరుగుతూ ఉన్నారు. అక్కడ విగ్రహం చేసుకోవడం మాత్రమే కాదు, తింటున్నారు, తాగుతున్నారు కూడా చేస్తూ ఉన్నారు. అక్కడ ఐగుప్తి సాంప్రదాయాలు అన్ని అక్కడ సీనాయి పర్వతం క్రింద చేస్తూ ఉన్నారు. దేవునికి కోపం వస్తుంది, రాదంటారా? ఎందుకు రాదు? ఖచ్చితంగా వస్తుంది. బిడ్డలు మన మాట వినకపోతేనే మనకు కోపం వస్తుంది. మరి దేవుడు 400 సంవత్సరాలు బందీగా ఉన్నటువంటి వారిని విడిపించుకొని తీసుకొని వస్తూ ఉంటే, వారు దేవుని ఆజ్ఞలను మర్చిపోయి, అంత చూసినటువంటి వారు దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెప్పుకోవాల్సింది పోయి, మోషే లేడన్నటువంటి ఒక కారణంతో ఒక విగ్రహాన్ని తయారు చేసుకున్నారు. చూడండి, నిర్గమకాండం ప్రియులారా, నిర్గమకాండం 32వ అధ్యాయము, నిర్గమకాండం 32వ అధ్యాయము 7వ వచనం. కాగా యెహోవా మోషేతో ఇట్లా, నేను నీవు దిగి వెళ్ళుము, ఐగుప్తు దేశం నుండి నీవు రప్పించిన నీ ప్రజలు చెడిపోయిరి. సహోదరి సహోదరులారా, ఐగుప్తు నుండి నడిపించినటువంటి నీ ప్రజలు అంటున్నాడు దేవుడు. ఇజ్రాయెల్ ప్రజలు ఎవరి ప్రజలు అండి?
దేవుని ప్రజలు. కానీ ఆయనకు వచ్చిన కోపమునకు కారణముగా నీ ప్రజలు అని మోషేతో చెప్తూ ఉన్నారు. ఈరోజు దేవుడు సాతానుతో ఇదిగో నీ ప్రజలు అనేసి మన పేర్లు ఇచ్చాడు అనుకోండి, మన పరిస్థితి ఏంటండి? ఇదే సంగతి. చూడండి, కాగా యెహోవా మోషేతో ఇట్లా నీవు దిగి వెళ్ళుము, ఇదిగో ఈ సినాయి పర్వతాన్ని నువ్వు దిగి కిందికి వెళ్ళుము, ఐగుప్తు దేశం నుండి నీవు రప్పించిన నీ ప్రజలు ఏమైపోయినారంట? చెడిపోయి ఉన్నారు, వారు పాపము చేస్తూ ఉన్నారు. ఇదిగో దేవుని యొక్క రక్షణను నూతనముగా అనుభవించినటువంటి మనం ఎలా ఉన్నాము? ఇప్పుడు ఎలా ఉన్నాము? అప్పుడు ఉన్న ప్రార్థన ఇప్పుడు లేదు, అప్పుడు ఉన్న వాక్యం చదివే విధానం ఇప్పుడు లేదు, అప్పుడు ఉన్న సంఘ సహవాసం ఇప్పుడు లేదు. ఎవరైనా బాగా మోటివేషన్ చేస్తే తప్ప మనకు వాక్యం అనేది అర్థం కావడం లేదు. వాక్యానికి దూరంగా ఉన్నాము. ఇదిగో ఇశ్రాయేలు ప్రజలు ఏదైతే పొరపాటు చేశారో, ఇశ్రాయేలు ప్రజలు ఏదైతే పాపం చేస్తూ ఉన్నారో, ఎలాగైతే వారు చెడిపోయి ఉన్నారో, ఈ రోజు నువ్వు నేను కూడా చెడిపోయిన వారిగా ఉన్నాము. మన మాటలు సరిగా లేవు, మన ఆలోచనలు సరిగా లేవు, మన స్థితి సరిగా లేదు. మీ సహోదరి సహోదరులారా, మీరు చెడిపోయి ఉన్నారు. చూడండి, ఐగుప్తు దేశం నుండి నీవు రప్పించిన నీ ప్రజలు చెడిపోయి ఉన్నారని మోషేతో చెప్తూ ఉన్నాడు. తర్వాత వచ్చిన నేను వారికి నియమించిన త్రోవ నుండి త్వరగా తొలగిపోయిరి. తమ కొరకు పోత పోసిన దూడను చేసుకొని దానికి సాగిలపడి బలిని అర్పించి, ఓ ఈ ఇశ్రాయేలు, ఐగుప్తు దేశము నుండి నిన్ను రప్పించిన నీ దేవుడు ఇదే అని చెప్పుకొనిరని. చూడండి, నేను వారికి నియమించినటువంటి త్రోవలను త్వరగా తొలగిపోయారు. దేవుడు మనకి ఇచ్చినటువంటి రక్షణ కావచ్చు, ఆరోగ్యము కావచ్చు, ఆశీర్వాదాలు కావచ్చు, వీటన్నిటి నుండి మనము కూడా ఏమైపోతున్నామండి? త్వరగా తొలగిపోతున్నాం. అంటే దేవుని త్వరగా మర్చిపోతున్నాం. నీకు ఏదైనా వాక్యం ద్వారా ఒక హెచ్చరిక వస్తే ఆ హెచ్చరిక నా కోసం వచ్చింది అనుకోవట్లేదు సమాజం. క్రైస్తవ్యం అలా అనుకోవట్లేదు. ఇగో పలాని సంఘానికి వచ్చే వారికి లేండి, పలాని వ్యక్తికి లేండి, పక్కింటి వారికి లేండి, ఇంకొకరికి లేండి అనుకో. దేవుని వాక్యం ఎప్పుడైనా చెప్పేవారు కానీ వినేవారు కానీ, ఈ వాక్యము ఈ రోజు దేవుడు నాతో మాట్లాడుచున్నాడు, నా కోసం మాట్లాడుచున్నాడు అనేసి మనము ఆశతో వినాలి, నేర్చుకోవాలి పిల్లారా. నేను అందుకే ఎప్పుడు చెప్తాను, దేవుని వాక్యాన్ని మీతో పాటు నేను కూడా నేర్చుకుంటాను అంటాను. ఒకవేళ నన్ను ఎవరైనా ఆహ్వానించినా, వాక్యం చెప్పడానికి ఆహ్వానించినా, మనమందరము కలిసి దేవుణ్ణి మాటలు నేర్చుకుందామంట. ఎందుకు? నేను కదా బోధించేది మీకు, మీరు వినడానికి వచ్చారు, బోధించడానికి వచ్చిన వాడిని నేను. కానీ మీకు బోధించడానికంటే ముందు దేవుడు నాకు బోధించాడు. నాకు దేవుడు బోధించకపోతే నేను మీకు చెప్పలేను కదా. అందుకోసమని దేవుని వాక్యాన్ని శ్రద్ధగా మనము వినేవారిగా ఉండాలి. చూడండి, నేను వారికి నియమించిన త్రోవల నుండి వారు ఏమైపోయారంట? త్వరగా తొలగిపోయారు. తమ కొరకు పోత పూసిన దూడను చేసుకున్నారు. అయితే దానికి సాగిలపడి బలిని అర్పిస్తూ ఉన్నారంట. దానికి సాగిలపడ్డారంట. అదే దేవుడిగా భావిస్తూ ఉన్నారంట, బలిలను అర్పిస్తూ ఉన్నారంట. ఇంకా చూడండి, ఓ ఈ ఇశ్రాయేలు, ఐగుప్తు దేశం నుండి నీవు మమ్మల్ని రప్పించి ఉన్నావు. ఐగుప్తు దేశం నుండి యొక్క దూడ రప్పించిందంట. వీడు తయారు చేసుకున్నాడు, అది రప్పించిందంట. మరి ఐగుప్తులో ఆ యొక్క బందీ గృహంలో ఉండి బానిసత్వంగా ఉన్నటువంటి యొక్క ఇశ్రాయేలు ప్రజల దగ్గర ఈ యొక్క దూడ లేదే. ఇక్కడికి ఎలా వచ్చింది? మీరు తయారు చేసుకున్నారు, ఇశ్రాయేలు ప్రజలు తయారు చేసుకున్నారు. వీరి చేతులతో వాళ్ళు తయారు చేసుకొని చెప్తున్నటువంటి మాట చూడండి, ఓ ఇశ్రాయేలు, ఐగుప్తు నుండి, ఐగుప్తు దేశం నుండి నీవు మమ్మల్ని రప్పించావు. ఆ దూడ రప్పించిందటండి. మనోనేత్రములు మూయబడ్డాయి, మనోనేత్రములు మూయబడ్డాయి యొక్క ఇశ్రాయేలు ప్రజలకు. ఐగుప్తు దేశం నుండి నీవు మమ్మల్ని రప్పించావు, నీ దేవుడు ఇదే అని చెప్పుకొనిరి. ఇదిగో నీ దేవుడు ఇదే, ఇదిగో నీ దేవుడు ఇదే. ఒకరికొకరు చెప్పుకుంటున్నారంట, మన దేవుడిలే. అసలైన దేవుడిని మర్చిపోయారు.
వారిని విడిపించిన దేవుని మర్చిపోయారు, జీవము కలిగిన దేవుని మర్చిపోయారండి. జీవము కలిగిన దేవునిని మర్చిపోయారు. ఒక బొమ్మకు, ఒక విగ్రహానికి వారు ఆరాధన చేస్తున్నారు, వారు పూజలు చేస్తూ ఉన్నారు, వారు బలులను అర్పిస్తూ ఉన్నారు, సంతోషంతో గంతులు వేయించుకున్నారు. 9వ వచనం. మరియు యెహోవా ఇట్లనెను, నేను ఈ ప్రజలను చూచి ఉన్నాను, ఇదిగో వారు లోబడనల్లని ప్రజలు. చూడండి, మరియు యెహోవా ఇట్లనెను, నేను ఈ ప్రజలను చూచి ఉన్నాను. ఇందాక మోషేతో ఏమన్నాడు? నీ ప్రజలు అన్నాడు, ఇక్కడ ఈ ప్రజలు అంటున్నాడు. ఎక్కడ దేవుడు వీరు నా ప్రజలు అన్న మాట, ఆ యొక్క ప్రస్తావన అనేది రాదు. చూడండి, మరియు యెహోవా ఇట్లనెను, నేను ఈ ప్రజలను చూచి ఉన్నాను, ఇదిగో వారు లోబడని వాళ్ళని ప్రజలు. వారు లోబడే మనస్తత్వము కలిగినటువంటి వారు కాదు, వారు లోబడేవారు కాదు. సహోదరి సహోదరులారా, దేవునికి లోబడే వారిగా మనం ఉండాలంటే, దేవుని మాటకు మనం లోబడే వారిగా ఉండాలి, దేవుని మాటకు విధేయత కలిగినటువంటి వారిగా మనం ఉండాలి. రాత్రికాల సమయంలో దేవునికి మనం లోబడే వారిగా ఉండాలి. చూడండి ప్రియ సహోదరి సహోదరు, 10వ వచనం. కావున నీవు ఊరకుండుము, నా కోపము వారి మీద మండును, నేను వారిని కాల్చివేసి నిన్ను గొప్ప జనముగా చేసేదనని మోషేతో చెప్పగా. చూడండి, దేవుని కోపము ఎలా వచ్చేసిందంటే, నా కోపము వారి మీద మండుచూ ఉన్నది, నేను వారిని, ఫస్ట్ ఏమన్నాడు? నీ ప్రజలు అన్నాడు, రెండోసారి ఈ ప్రజలు అన్నాడు, ఇప్పుడు వారిని కాల్చివేసి నిన్ను గొప్ప జనముగా చేసేదనని మోషేతో చెప్పుచూ ఉన్నాడు. నిన్ను గొప్పగా చేస్తాను, నువ్వు ఊరకుండుము. మొదట్లో చూడండి, కావున నీవు ఊరకుండుము. ఇక్కడ ఏదో చేస్తున్నాడు మోషే, ఏదో చేస్తున్నాడు మొత్తానికి. లేకపోతే దేవుడు నువ్వు ఊరకుండు అని ఎందుకంటాడు? ఏదో చేస్తున్నాడు. అయితే దేవుని కోపము మండుచూ ఉందంట. సహోదరి సహోదరు, ఒక మనిషి కోపపడితేనే మనం తట్టుకోలేము, ఒక మనిషి మన మీద కోపడితేనే మనం తట్టుకోలేము. అలాంటిది దేవుని కోపానికి మనం గురవుతే మన పరిస్థితి ఏంటంటే, దేవుని యొక్క కోపానికి గురైనటువంటి ఒక 2 పట్టణాలు ఉన్నాయి. ఆయన కోపము ఆ యొక్క సొదొమ గొమొర్రా పట్టణముల మీద మండింది. ఈ రోజు వరకు అంట ఒక చిన్న మొలక కూడా రాలేదంట. ఈ రోజు వరకు కూడా దేవుని కోపము, ఆయన ఉగ్రత అనేది మన మీదకి వచ్చిందంటే మనం తట్టుకోలేము. సహోదరి సహోదరుల, జాగ్రత్తగా నువ్వు ఊరకుండము అని మోషేతో చెప్తూ ఉన్నాడు. మోషే ఏదో చేస్తూ ఉన్నాడు, ఆ చేసేదాన్ని మనం కనపడదు. ఇచ్చాడు, కానీ వాక్యం అనేది కొంచెం అక్కడ కొంచెం ఇక్కడ ఉంది. మనం చదివేటప్పుడు ఫ్లోలో వెళ్ళిపోతూ ఉంటాం, కానీ అంత అబ్జర్వేషన్ అనేది చేయం. ఇవే మాటలు చూడండి ప్రియ సహోదరులారా, ఇవే మాటలు ద్వితీయోపదేశ కాండంలో కూడా ఉన్నాయి. అక్కడ కూడా చూసుకొని మళ్ళీ వద్దాం ఇక్కడికి. ద్వితీయోపదేశ కాండము 9వ అధ్యాయము 14వ వచనం చూడండి. నాకు అడ్డము రాకము, నేను వారిని నశింపజేసి వారి నామమున ఆకాశం క్రింద ఉండకుండా తుడిచిపెట్టి నిన్ను వారి కంటే బలము గల బాహు జనముగా చేసేదనని నీతో చెప్పుచూ ఉన్నాను. చూడండి, ఇక్కడ నిర్గమకాండం 10వ వచనంలో నీవు ఊరకుండుము అని అంటూ ఉన్నాడు. ద్వితీయోపదేశకాండం 9:14లో నాకు అడ్డము రాకుము అంటూ ఉన్నాడు. దేవుడు మోషేతో 2 మాటలు చెప్తూ ఉన్నాడు. ఒకటి, నువ్వు ఊరకుండుము, రెండోది నాకు అడ్డము రాకుము. ఏ విషయంలో అడ్డము రాకుము అంటున్నాడు? ఇజ్రాయెల్ ప్రజల మీదకి ఆయన కోపాన్ని రగులుతూ వస్తూ ఉంటే మోషే గారు మొత్తానికి ఏదో చేస్తూ ఉన్నాడు. అందుకోసమని దేవుడు ఏం చేస్తున్నాడు? నువ్వు ఊరకుండుము, నిన్ను ఆశీర్వదిస్తాను, నీ జనమును బహుగా విస్తరింపజేస్తాను అని చెప్తూ ఉన్నాడు. చూడండి, ఆకాశం కింద వారి నామమును నేను ఉంచకుండా చేస్తానంటూ ఉన్నాడు. నిన్ను వారికంటే బలము గల బహు జనముగా చేసేదనని చెప్తూ ఉన్నాడు. ఈ ఆఫర్ ఏదైనా మనకు వచ్చింది అనుకోండి, పోతే పోనీ, మనకెందుకు, వారు పోతే నాకెందుకు,
దేవుడు నన్ను ఆశీర్వదిస్తా అన్నాడు అనే ఒక ఆలోచన మనకు వస్తుంది. కానీ మోషే ఏదో చేస్తున్నాడు, దేవుణ్ణి పదే పదే శోధిస్తూ ఉన్నాడండి. అందుకే దేవుడు 2 సార్లు మోషేకి హెచ్చరిక చేశాడు. ఒకటి ఏం చేశాడంట, నువ్వు ఊరకుండుము అన్నాడు. రెండోది నాకు అడ్డుపడకుము అన్నాడు. తర్వాత వచ్చాడు, క్షమించాలి, 18-19 వచ్చిన, మీరు యెహోవా దృష్టికి ఆ చెడు నడత నడిచి చేసిన మీ సమస్త పాపముల వలన ఆయనకు కోపము పుట్టింపగా చూచి మునపటి వలె అన్నపానములు మాని 40 పగుళ్ళు 40 రాత్రులు నేను యెహోవా సన్నిధిని సాగిలపడితిని. చూడండి ప్రియ సహోదరులారా, కొండ దిగి వచ్చిన తర్వాత మోషే చెప్తున్నటువంటి మాట ఇశ్రాయేలు ప్రజలతో, మీరు యెహోవా దృష్టికి ఎలా ఉన్నారంట, చెడు నడత నడిచారు, చెడు నడత నడిచారు, దుర్మార్గముగా ప్రవర్తించారు. అయితే మీ సమస్త పాపముల మీద ఆయనకు కోపం వచ్చింది. మీరు చేసినటువంటి ప్రతి పాపమును బట్టి, మీ యొక్క ప్రతి ఆలోచనను బట్టి, మీ సొంత కార్యములను బట్టి ఆయనకు కోపం వచ్చింది. ఆ కోపాన్ని దేవునికి పుట్టించారండి యొక్క ఇశ్రాయేలు ప్రజలు. ప్రియ సహోదరి సహోదరులారా, చూడండి, ఆ యొక్క కోపమును పుట్టగా చూచి మునుపటి వలె అన్నపానములు మాని 40 దినములు 40 పగళ్ళు 40 రాత్రులు నేను యెహోవా సన్నిధిలో సాగిలపడితిని. ఇప్పుడు ఒక్క నిమిషం ఆలోచన చేయగలిగితే, మోషే పర్వతాన్ని ఎక్కడంతోనే ఇక్కడ ప్రారంభించారు. మోషే పర్వతం మీద 40 రోజులు ఉన్నాడని మనం చూస్తూ ఉన్నాం. ఒక రోజు ఎక్కువ కాదు, ఒక రోజు తక్కువ కాదు. మోషే 40 రోజులు పర్వతం మీద ఉన్నాడు. పర్వతం మీద ఉన్నాడు. పర్వతం ఎక్కే రోజు కాదు, పర్వతం దిగే రోజు కౌంట్లోకి తీసుకోవచ్చు. పర్వతం మీద 40 రోజులు ఉన్నాడు. అయితే మోషే స్టార్ట్ అయ్యాడు, ఇక్కడ కొంచెం పైకి వెళ్ళాడు. ఇక్కడ ఇశ్రాయేలు ప్రజలు పాపం చేయడము ప్రారంభించాడు. మోషే కొండ మీదకి వెళ్ళాడు, వస్తాడో రాడు, ఆయన కిందికి వస్తాడో రాడు. అహరోను ప్రయత్నించాడు, మోషే వస్తాడు, దయచేసి మనం పాపం చేయకూడదు అనేసి ప్రయత్నం చేశాడు, కానీ వినలేదు. అహరోను యొక్క హృదయాన్ని కూడా మార్చేశారండి. అహరోనుతోనే చేయించారు ఈ యొక్క పోత విగ్రహాన్ని. మాకు ఒక దేవుడు కావాలి, ఇక్కడి నుండి మమ్మల్ని నడిపించడానికి ఒక దేవుడు కావాలి అనేసి నడిపించాడు. ఇక్కడ చూడండి ప్రియ సహోదరులారా, 40 పగళ్ళు 40 రాత్రులు అన్నపానములు మాని మరి యెహోవా సన్నిధిలో సాగిలపడ్డాడంట. ఈ యొక్క 40 రోజులు అన్నపానములు అంటే ఏ ఫుడ్ లేదు. ఇంకా వాస్తవానికి మోషే పైకి వెళ్ళాడు అంటే దేవుడు పిలిచాడు యొక్క సినాయి పర్వతం మీదకి. ఆ యొక్క నిబంధనలు ఇచ్చేసి, ఆ యొక్క 10 ఆజ్ఞలను ఇచ్చేసి త్వరగా పంపించేస్తాడు. కానీ ఎందుకు ఆలస్యమైంది? తడువు చేయగా అని చదువుకున్నాం కదా, తడువు చేయగా అని చూసుకున్నాం. మరి ఎందుకు అయింది అంటే ఇది సమస్య, ఇది సమస్య. 40 రోజులు మోషే వీరిని బట్టి ప్రార్థన చేస్తున్నాడండి. ఆయన సాగిలపడి జ్ఞాపన చేస్తున్నాడు. ప్రియ సహోదరులారా, దేవుని సన్నిధిలో మొరపెడుతూ ఉన్నాడంట. ఆయన కోపాన్ని చూసి భయపడిపోతూ ఉన్నాడు. మోషే భయపడిపోతూ ఉన్నాడు. అందుకే దేవుడు నువ్వు ఊరకుండుము, నాకు అడ్డు రాకుము అంటున్నాడు. 2 సార్లు మోషేతో చెప్పినటువంటి మాట, నువ్వు ఊరకుండుము, నాకు అడ్డు రాకుము అంటున్నాడు. ఎందుకు అంటే 40 రోజులు మోషే దేవుడిని వేడుకుంటూ ఉన్నాడు. తర్వాత వచ్చిన చూడండి, 19 వచ్చిన, ఏలయనగా మిమ్మును నశింపజేసునని కోపపడిన యెహోవా క్రోధమును చూచి భయపడితిని. మోషే అంటున్నాడు, యెహోవా కోపమును చూసి భయపడ్డాడు. దేవుని కోపాన్ని చూశాడండి మోషే. ఆయన కోపాన్ని చూసి భయపడుతూ ఉన్నాడు. ఈరోజు కొంతమంది కోపంలో చూస్తే మనకు కూడా భయం వేస్తుంది, ఏమవుతుందో, ఆ కోపంలో ఏ నిర్ణయాలు తీసుకుంటారో అనేసి పక్కన నుండి పోనీది ఏం కాదు వదిలేయండి అని చెప్తూ ఉంటారు. సహోదరి దేవుని కోపమును చూసి భయపడ్డారంట. ఆ కాలమందును యెహోవా నా మనవి ఆలకించెను. చూడండి,
అయితే ఆ 40 రోజులు ఆయన మోషే గారు దేవుని సన్నిధిలో సాగిలపడి ప్రార్థన చేస్తూ ఆయనకు మనవి చేస్తూ ఉంటే ఆ మనవిని కన్సిడర్ చేశాడు దేవుడు. ఆ మనవిని కన్సిడర్ చేశాడు. ఆ యొక్క మనవిని విన్నాడు. ఇంతకీ ఏమని మనవి చేసి ఉంటాడు? ఇంతకీ ఏమని కన్విన్స్ చేశాడు దేవుణ్ణి? ఆలోచన చేయాలి ప్రియ సహోదరులారా. నిర్గమకాండ 32వ అధ్యాయం అండి 11వ వచనం నుండి. మోషే తన దేవుడైన యెహోవాను బ్రతిమాలుకొని, యెహోవా, నీవు మహాశక్తి వలన బాహుబలము వలన ఐగుప్తు దేశం నుండి రప్పించిన నీ ప్రజలు నీ కోపము మండనేలా. ప్రియ సహోదరి సహోదరులారా, మోషే తన దేవుడైన యెహోవాను బ్రతిమాలుకుంటూ ఉన్నాడు. అయ్యా, పొరపాటున చేశారయ్యా, క్షమించు అనేసి బ్రతిమాలుకుంటూ ఉన్నాడు. నీవు మహాశక్తి వలన బాహుబలము వలన ఐగుప్తు దేశం నుండి వారిని రప్పించావు. ఇక్కడ చూడండి, మోషే చెప్తున్నాడు. ఇంతసేపు దేవుడు ఏమన్నాడు? నీ ప్రజలు, ఈ ప్రజలు, వారు అనే మాటలు చూసాం కదా. ఇప్పుడు మోషే కూడా దేవుడు లాగే మాట్లాడుచున్నాడు. చూడండి, నీ ప్రజలు, నీ ప్రజల మీద నీ కోపము మండనేలా. నీ ప్రజలు వారు. నా ప్రజలు అంటున్నావే, నా ప్రజలు కాదు. ఈ ప్రజలు అంటున్నావే, ఈ ప్రజలు కాదు. వారు అని అంటున్నావు, వారు కాదు. ఇదిగో వారు నీ ప్రజలు, వారి మీద నీ కోపము మండనేలా. వారి మీద నీ కోపము ఎందుకయ్యా అనేసి అడుగుతూ ఉన్నాడు. ప్రియ సహోదరి సహోదరులారా, 12వ వచనం చూడండి. ఆయన కొండలలో మోషే మాట్లాడుచున్నాడు. ఆయన కొండలలో వారిని చంపునట్లును, భూమి మీద నుండి వారిని నశింపజేయనట్లును, కీడు కొరకే వారిని తీసుకొని పోయినని ఐగుప్తీయులు ఎలా చెప్పుకొనవలెను. సహోదరి సహోదరులారా, ఐగుప్తులు ఏం చెప్పుకుంటారంట? ఇదిగో ఐగుప్తు నుంచి ఇశ్రాయేల్ ప్రజలు ఎందుకు తీసుకోబోయారంటే, అదిగో ఆ కొండలలో, ఆ యొక్క అరణ్యములో వారిని చంపడానికి, వారికి కీడు చేయడానికి వారిని ఐగుప్తు నుండి విడిపించుకొని తీసుకొని పోయాడనేసి ఐగుప్తీయులు హేళన చేస్తూ నీ నామమును అవమానపరుస్తారయ్యా అనేసి చెప్తూ ఉన్నాడు. చదవండి. నీ కోపాగ్ని నుండి మల్లుకొని నీవు నీ ప్రజలను ఈ కీడు చేయక దాని గురించి సంతాపపడుము. నీ కోపము నుండి మల్లుకొనుము. నీ కోపాన్ని కొంచెం తగ్గించుకోయ్యా. నీ కోపాన్ని తగ్గించుకొనుము. నీవు నీ ప్రజలకు ఈ కీడు చేయక దాని గురించి ఆలోచన చేయి. వారిని నశింపజేస్తానన్నావు కదా, ఆకాశము కింద వారి నామము ఉండకుండా చేస్తా అన్నావు కదా. ఇదిగో ఈ విషయమే ఒకసారి ఆలోచన చేయి. ఐగుప్తులు హేళన చేస్తారు అనేసి చెప్తూ ఉన్నాడు. చూడండి ఎంత ధైర్యం అండి మనిషికి, ఎంత ధైర్యం కదా. దేవుని కోపాన్ని కంట్రోల్ చేస్తూ ఉన్నాడు. ఈరోజు దేవుని కోపము చల్లార్చేవారు ఎవరు అంటే మోషే వంటి వారిగా మనం ఉండాలి. దేవుని కోపాన్ని చల్లార్చే వారిగా మనం ఉండాలి. కోపానికి ఇంకొంచెం యాడ్ చేయకూడదు, ఇంకొన్ని మాటలు కలిపి వారికి కోపాన్ని పుట్టించే వారిగా మనం ఉండకూడదు. సహోదరి సహోదరులారా, తర్వాత వచనం చూడండి, 13వ వచనం అండి. సేవకులైన అబ్రహామును, ఇస్సాకును, ఇశ్రాయేలును జ్ఞాపకము చేసుకొనుము. నీవు వారితో ఆకాశ నక్షత్రముల వలె నీ సంతానమును అభివృద్ధి చేసి నేను చెప్పిన నీ సమస్త భూమిని వారి నిరంతరము దాని హక్కుదారులగుదురనియు వారితో నీ తోడని ప్రమాణము చేసి చెప్పితివనెను. చూడండి ప్రియ సహోదరులారా, దేవునికి అంత కోపం వస్తే ఈయన చేస్తున్నటువంటి విజ్ఞాపన చూడండి, ఈయన చేస్తున్నటువంటి ప్రార్థన చూడండి. పిల్ల సాగిలపడి ఆకలి దప్పులతో నీ సేవకుడైన అబ్రహామును జ్ఞాపకం చేసుకో, ఇస్సాకును జ్ఞాపకం చేసుకో, యాకోబును అనగా ఇశ్రాయేలును జ్ఞాపకం చేసుకో. నీవు వారితో ఆకాశ నక్షత్రముల వలె నీ సంతానము అభివృద్ధి చేస్తానని చెప్పావు కదా. ఆకాశ నక్షత్రముల వలె నీ సంతానమును అభివృద్ధి చేస్తానని చెప్పావు కదా. వారే కదా వీరు, మరి నీ ప్రజలే కదా, వారిని ఆశీర్వదిస్తానని చెప్పావు కదా. మరి వాళ్ళు చేసిన పొరపాటును బట్టి అంత కోపం ఎందుకయ్యా నీకు? సహోదరి సహోదరులారా చూడండి, భూమి మీద
సంతానమును నీకు ఇచ్చేదనని వారు నిరంతరం వారు నిరంతరము వారికి హక్కుదారులుగా ఉంటారు. వారితో నీ తోడని అంటే దేవుడు ప్రమాణము చేశాడు అబ్రహాముతో. అబ్రహాముకు సంతానము లేనప్పుడు అబ్రహాము బాధపడుచు ఉంటే దేవుడు బయటికి తీసుకొని వచ్చి ఆకాశములో ఎన్ని నక్షత్రాలు ఉన్నాయో చెప్తావా అని అంటాడు. అయ్యా నా వల్లే కాదు అంటే దేవుడు చెప్పే మాట ఏంటంటే ఆకాశ నక్షత్రముల కంటే అధికముగా నీ సంతానమును ఆశీర్వదిస్తాను. దేవుడు ఆశీర్వదిస్తే అలా ఉంటుంది. దేవుడు ఆశీర్వదిస్తే అలా ఉంటుంది. సామెతల గ్రంథం 19:12 ఇందాక చదువుకున్నాం, తీయదు. రాజు కోపము సింహగర్జన వంటిది, అతని కటాక్షం ఎలాంటిదంట, గట్టి మీద కురియు మంచు వంటిది. ఈ మాట మనం అప్లై చేసుకోవచ్చు కదా. దేవుని కోపాన్ని మనము చూసాము, అయితే ఆ యొక్క కోపాన్ని చల్లార్చే వాడి యొక్క మనసు కూడా చూస్తుంది. దేవుని యొక్క మనసు ఎలా ఉందంటే ఒక మంచు వలె ఉంది. ఆ మనసును తెలుసుకున్నటువంటి మోషే యొక్క మనసు కూడా మంచు వలె ఉంది. ఈరోజు దేవుని వాక్యాన్ని తెలుసుకున్నటువంటి మనము కూడా మన మాట ఎలా ఉండాలంటే మంచు వలె ఉండాలి. మంచు వలె మంచి మాటలు మనం మాట్లాడాలి. సహోదరి సహోదరులారా, 14 వచ్చిన అంతటా యెహోవా తన ప్రజలకు చేసేదనని చెప్పిన కీడును గురించి సంతాపపడెను. అయితే కోపాన్ని చల్లార్చేసి దేవుని యొక్క కోపాన్ని మోషే చల్లార్చాడు. అంతటా యెహోవా తన ప్రజలు, ఇక్కడ చూడండి, యెహోవా తన ప్రజలు. ఇప్పుడు ఇంకా నా బిడ్డలే కదా, నా కుమారులే కదా, నా కుమార్తెలే కదా, నేను వాగ్దానం చేసినటువంటి బిడ్డలే కదా, తన ప్రజలను ఆ యొక్క కీడు ఏదైతే చెప్పాడో దాని గురించి ఆలోచన చేశాడు. ఎప్పుడైతే దేవుడు ఆలోచన చేశాడో ఆ యొక్క కోపాన్ని తగ్గించుకున్నాడు. ఆ తర్వాత మనం ఆలోచన చేయగలిగితే మోషే కొండ దిగి రావడం, ఆ యొక్క పలకలు తీసుకొని వస్తాడు, ఆజ్ఞలు తీసుకొని. మోషే వీరి మీద కోప్పడతాడు. మోషే వీరి మీద కోప్పడతాడు. దేవుని కోపము వీరి మీదకి వచ్చిందంటే ఆకాశం కింద వీరి నామం అనేది ఉండదు. కానీ మోషే కోపగించుకుంటే వీరు మారుతారు. ఎందుకంటే దేవుని కోపాన్ని కళ్ళారా చూసి వచ్చాడు కదా. ఆయన కోపాన్ని మోషే పరిచయం చేస్తుంది. ఇదిగో 40 రోజులు నేను అన్నపానంలో మానేసి మీ కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నా, విజ్ఞాపనలు చేస్తూ ఉన్నా. నేను ఒకవేళ ఆ పని చేయకుండా ఉంటే మోషేకేముందండి, నీ జనమును ఆశీర్వదిస్తా అన్నాడు. ఆ రోజు అబ్రహాముకు చెప్పాడు, ఈరోజు మోషేకి కూడా చెప్పాడు, నీ జనమును ఆశీర్వదిస్తాను. సైలెంట్ గా ఉండొచ్చు కదా మోషే, కానీ విజ్ఞాపన చేశాడు. ఐగుప్తులు ఏల నీ గురించి అవమానకరంగా మాట్లాడుకోవాలి అని విజ్ఞాపన చేశాననేసి ఆ ప్రజలకు హెచ్చరికలు చేస్తే అప్పుడు మరలా వారు చేసిన తప్పును వారు సరి చేసుకుంటారు. సహోదరులారా, చివరిగా కొన్ని మాటలు చూసుకొని మనం ముగించుకున్నాం. లూకాసు వార్త 13వ అధ్యాయము 6వ వచనం. దానితో ఈ ఉపమానము చెప్పాను. ఒక మనుషునికి ద్రాక్ష తోట ఉంది. ఆ ద్రాక్ష తోటలో అంజూరపు చెట్టు ఒకటి నాటించాడు. అంజూరపు చెట్టును దేవుడు నాటించి ఉంటాడు. అయితే 3 సంవత్సరాలుగా వెతుకుతూ ఉన్నాడంట, కానీ పండ్లు దొరకలేదంట. 3 సంవత్సరాలుగా యజమాని వెతుకుతూ ఉన్నాడు, ఆ యొక్క పండ్లు దొరకలేదు. అనుకోవచ్చు అది అన్సీజన్ ఏమో అని. కాదు. ఈ యొక్క అంజూరపు వృక్షానికి ఉన్నటువంటి ప్రత్యేకత ఏమిటి అంటే, ఎలాంటి పరిస్థితిలో అయినా సరే, ఎలాంటి స్థితిలో అయినా సరే, ఎలాంటి వాతావరణంలో అయినా సరే దాని యొక్క ఫలం అనేది అది ఇస్తూ ఉంటుంది. ఆ యొక్క అంజూరపు చెట్టుకు ఉన్నటువంటి ప్రత్యేకత. ప్రతి సీజన్ లో కూడా దాని పండ్లు అనేటివి వస్తూనే ఉంటాయి. కానీ 3 సంవత్సరాలుగా వెతుకుతూ ఉన్నాడు, ఆ యొక్క పండ్లు అనేటివి కనిపించడం లేదు. అందుకే యజమానునికి కోపం వచ్చింది. అతడు, ఇదిగో 3 ఏళ్ల నుంచి నేను ఈ యొక్క అంజూరపు చెట్టు నా పండ్లు వెతుకుతూ వస్తూ ఉన్నాను, అయితే ఏమీ దొరకలేదు, ఏ పండ్లు కూడా దొరకలేదు. దీనిని నరికి వేయము, దీని వలన ఈ భూమి ఏల వ్యర్థమైపోవాలి అంటున్నాడు. ఈ భూమికి ఎందుకు భారము? సహోదరులు,
ఇన్ని సంవత్సరాలుగా దేవుని యొక్క కృప మన మీద ఉంది, దేవుని యొక్క కటాక్షం మన మీద ఉంది, ఆయన ప్రేమ మన మీద ఉంది. అయినా సరే దేవుని మనం తెలుసుకున్నటువంటి వారిగానే ఉన్నాము, దేవుని ప్రేమను మనం గ్రహించినటువంటి వారిగానే ఉన్నాము. మనం జాగ్రత్తగా ఆలోచన చేయగలిగితే దేవుడు కూడా మనలో నుండి ఆత్మఫలములు ఏవైనా వీరిలో కనిపిస్తాయేమో అని ఎదురు చూస్తూ ఉన్నాం. ఇదిగో పండగ క్రైస్తవులుగా ఉంటే లాభం లేదండి, మేము క్రైస్తవులం అని చెప్పుకున్నంత మాత్రాన లాభం లేదండి, ఇదిగో కానుకలు ఇచ్చినంత మాత్రాన లాభం లేదు. కానీ మన హృదయము పరిశుద్ధపరచబడాలి, మన హృదయంలో దేవుని వాక్యానికి స్థానం ఉండాలి. ఇదిగో సంఘ సహవాసములో మనము నడవాలి. ప్రియ సహోదరులారా, రాత్రికాల సమయంలో చూడండి, అంజూరపు చెట్టు వలె మనము కూడా ఫలము లేనటువంటి వారిగా ఉన్నామేమో, అంజూరపు చెట్టు వలె మనము కూడా ఫలము లేనటువంటి జీవితాన్ని జీవిస్తూ ఉన్నామేమో. జాగ్రత్తగా ఆలోచన చేద్దాం. సహోదరి సహోదర, 3 సంవత్సరాలుగా వెతుకుతూ ఉన్నాడు. 3 సంవత్సరాలుగా వెతుకుతూ ఉంటే ఆ యొక్క ఫలం అనేది కనిపించడం, ఎక్కడ ఒక పండు కూడా లేదు. అందుకే తోట యజమానికి కోపం వచ్చి ఈ యొక్క చెట్టును బట్టి ఈ యొక్క భూమి ఏళ్ళ వ్యర్థమైపోవాలి, అందుకే దీనిని నరికి వేసేయి అని చెప్తూ ఉన్నాడు. సహోదరి సహోదర, తర్వాత వచ్చిన అయితే వాడు అయ్యా నేను దానిని దాని చుట్టూ త్రవ్వి ఎరువు వేసి ఈ సంవత్సరము కూడా ఉండనిమ్ము, అది ఫలించినా సరే లేని ఎడల దానిని నరికి వేయమని అతనితో చెప్పాను. అయితే తోటమాలి చెప్తూ ఉన్నాడు, అయ్యా ఈ ఒక్క సంవత్సరం ఆగు, ఈ ఒక్క సంవత్సరం ఆగు, అది ఫలిస్తే సరే లేకపోతే నరికి వేయి. నేనేం చేస్తానంటే దాని చుట్టూ త్రవ్వుతాను, రాళ్ళు రప్పలు ఉంటే తీసివేస్తాను, దానికి మంచి ఎరువు వేస్తాను, నీరు కడతాను, అది ఫలిస్తే సరే లేకపోతే నరికి వేసి అనేసి చెప్తున్నాడు. సహోదరి సహోదర, ఈరోజు మన కొరకు, మన కుటుంబాల కొరకు మన సేవకులు విజ్ఞాపన చేస్తూ ఉన్నారు. మన సేవకులు, మన సంఘము మన కొరకు విజ్ఞాపన చేస్తూ ఉన్నారు. మనలో ఫలం అనేది కనిపించకపోతే నరికివేయబడతాము. ఇదే మాట ఇంకొకలాగా చెప్తాను చూడండి. తండ్రి అయిన దేవుని దగ్గర యేసుక్రీస్తు ప్రభు వారు మనవి చేస్తూ ఉన్నాడు, ఇన్ని సంవత్సరాలు వీడిలో ఫలము లేదు, ఈమెలో ఫలము లేదు అనేసి తండ్రి అయిన దేవుడు మన మీద కోపగించుకుంటూ ఉన్నాడు. వీరిని పెరికి వేసేయండి అని చెప్తూ ఉన్నాడు, వీరిని నరికి వేసేయండి అని చెప్తూ ఉన్నాడు. అయితే యేసుక్రీస్తు ప్రభు వారు ఈ ఒక్క సంవత్సరం అవకాశం, ఈ ఒక్క సంవత్సరం అవకాశం ఇద్దామయ్యా అనేసి మన కొరకు తండ్రి దగ్గర మొరపెడుతూ ఉన్నాడు. కోపమును చల్లార్చేవారిగా మనం ఉండాలి. దేవుని కోపాన్ని చల్లార్చేవారిగా మోషే గారు ఉన్నారు, దేవుని కోపాన్ని చల్లార్చేవారిగా యేసుక్రీస్తు ప్రభు వారు ఉన్నారు. ఈరోజు దేవుని కోపాన్ని చల్లార్చేవారిగా మనము కూడా ఉండాలి. ప్రియ సహోదరి సహోదరులారా, మనము చేసే అతిక్రమాలను బట్టి, మనము చేసే పాపములను బట్టి దేవునికి ఎంతగానో కోపాన్ని పుట్టిస్తూ ఉన్నాము. మనము చేసే నీచమైనటువంటి పనులను బట్టి దేవునికి ఎంతగానో కోపాన్ని పుట్టిస్తున్నాము. దేవుడు అంటూ ఉన్నాడు, వీరిని ఇప్పుడే నరికి వేయము అంటున్నాడు. ఒకవేళ అదే జరిగితే మన పరిస్థితి ఏంటి, మన కుటుంబం పరిస్థితి ఏంటి? ఇదిగో ఒక సేవకుడు కన్నీరు కారుస్తూ ఉన్నాడు కాబట్టి, ఒక సేవకురాలు కన్నీరు కారుస్తుంది కాబట్టి మన కుటుంబం ఇలా ఉంది. ఈరోజు నేను ప్రార్థన చేస్తున్నా కాబట్టి నా కుటుంబం ఇలా ఉంది. ఈరోజు నువ్వు ప్రార్థన చేస్తున్నావు కాబట్టి నీ కుటుంబం ఇలా ఉంది. ఒక మాట చెప్పనా, ఎవరి రక్షణ వారి, ఎవరి రక్షణ వారి. ఇదిగో అయ్యా నేను ప్రార్థన చేస్తున్నాను కదా, నా బిడ్డకి ఎందుకు ఇలా అయింది, నా భర్తకి ఎందుకు ఇలా అయింది, నా కుమారుడికి ఎందుకు ఇలా అయ్యింది, మా అత్తకి ఎందుకు ఇలా అయింది, మా మామకి ఎందుకు ఇలా అయింది అని అనుకుంటూ ఉన్నావేమో. ఇదిగో నీ రక్షణ నీదే, మీ కుటుంబం రక్షణ నీ కుటుంబాన్ని. ఒకరు ప్రార్థనకి వెళ్తూ ఉన్నారు కదా, ఒకరు ప్రార్థన చేస్తున్నారు కదా, ఒకరు మందిరానికి వెళ్తూ ఉన్నారు కదా అనేసి కుటుంబానికి అంత రక్షణ రాదు. ఆయన కృప మన మీద ఉంది కాబట్టి వారి ప్రార్థనను బట్టి ఈ ఒక్క అవకాశం మనకు వచ్చింది. అయినా మనం మార్పు లేనటువంటి వారిగా ఉంటే మనల్ని నరికి వేయడానికి రెడీగా గొడ్డలు ఎక్కడుందంట, వేరు మీద ఉందంట, చెట్టు వేరు మీద గొడ్డలు ఉందంట. సహోదరి సహోదరుల, దేవుని కోపాన్ని చల్లార్చే వారిగా మనం అందరము ఉండాలని ఈ యొక్క వాక్యం మనతో మాట్లాడుతుంది. దేవుని కొద్ది మాటలు మన హృదయంలో ఫలింప చేయును గాక. ఆమేన్.